హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఏవి తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ తీసుకోవచ్చు. మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జాబ్లో చేరగానే మీకు 30,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ అనేది 50 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 5 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, బేసిక్స్ మ్యాథ్స్ నుంచి 10 మార్క్స్, ఇంకా సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రోమిస్టిక్ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా అయితే 50 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అయితే పెడతారు. ఫ్రెండ్స్, ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్ సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు యొక్క ఎగ్జామ్ అయితే పాస్ అయినట్లయితే మీకు మీ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళలో జాబ్ అయితే ఈజీగా పొందొచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్డీసీ పోస్టులకు సంబంధించి ఇంకా మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. షోల్ హ్యావ్ పాస్ మ్యాట్రికులేషన్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్దగా హైయర్ క్వాలిఫికేషన్ కూడా అడుగుతలేరండి. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒక జాబ్కి సంబంధించి సెలెక్ట్ అయితే కనుక మీకు సాలరీ ఎంత వస్తుందంటే మీకు ఫర్ మంత్ అయితే 30,447 రూపీస్ వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశాన్ని కూడా ఎవరు కూడా వదులుకోకండి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలని చూసుకుంటే కనుక మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇంకా టైపింగ్ అండ్ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా వారు చెక్ చేస్తారంట. ఫ్రెండ్స్, ఎక్కువ వేకెన్సీకి సంబంధించి మీరు ఏ క్యాస్ట్ చెందిన వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి పీజీటీ ఇంగ్లీష్ సంబంధించి కూడా ఉన్నాయి. అలాగే ఇంకా పీజీటీ కంప్యూటర్కి సంబంధించి సైన్స్ విభాగంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే పీజీటీ మ్యాథ్స్ సంబంధించి ఉన్నాయి. ఇంకా పీజీటీ ఫిజిక్స్ అండ్ ఇంకా పీజీటీ కెమిస్ట్రీ అని ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో జాబ్స్ ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ తీసుకోవచ్చు ఇంటర్ ఉన్న వాళ్ళు. ఫ్రెండ్స్, మనకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్ అయితే చూసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఉన్నాయి. అలాగే వార్డ్ బాయ్ జాబ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి చూసుకుంటే కనుక ఇవి మనకు కాంట్రాక్చువల్ కింద సంబంధించి భర్తీ చేస్తున్నారు. ఇందులో ఓబీసీ వారికి 1 పోస్ట్ ఉందండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి సంబంధించి 2 పోస్టులు ఇచ్చారు. వీటికి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు సాలరీ వచ్చేసి 25,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే స్కిల్ టెస్ట్ అనేది ఏం అవసరం లేదండి. ఏమి లేకున్నా కూడా మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నప్పటికీ మీకు మెల్లమెల్లగా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఫీ అనేది ఎంత పే చేయాలని చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండ్ వారు అయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. అలాగే ఓబీసీ క్యాండ్ అండ్ జనరల్ క్యాండ్ వారు మాత్రం 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అది కూడా బ్యాంక్ వెళ్ళి మీరు డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీరు మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అడ్రస్ ఎన్లాప్ కవర్లు కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు 30 రూపీస్కి సంబంధించిన పోస్ట్ స్టాంప్ ఉంటుంది కదా, అది దాని మీద అతికించండి. అలాగే ఎన్లాప్ కవర్ మీద ఈ విధంగా తప్పకుండా మీరు రాయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క పేరు అయితే తప్పకుండా రాయాలి. ఫ్రెండ్స్, అలాగే అది రెగ్యులర్ కిందన కాంట్రాక్ట్ కిందన అయితే రాయాలన్నమాట. ఫ్రెండ్స్, అంతా రాసినాక మీరు May 10th లోపు అయితే అప్లికేషన్ వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏ అడ్రస్ పంపించాలంటే ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, అమేథీ, కౌహర్, షాగ్దార్ డిస్టిక్, అమేథీ, ఉత్తరప్రదేశ్ 227411 అనే అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి.
ఫ్రెండ్స్ మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ తీసుకునే అప్లికేషన్ ఫామ్ ఇది. నేను వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్‌గా ఫిల్ చేశాక వాళ్ళకి మే 10th లోపు అయితే పంపిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ అలాగే ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.